కోఆపరేటివ్ బ్యాంక్ స్టార్ట్ కెమెరా యాక్షన్. మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. ఏమిటండి మీరు మాట్లాడేది? మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానన్నా కూడా తప్పేనా? మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా. సిగ్గు శరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు అది? ఇక అదే పని. ఇవేనా నీ వాల్యూస్? అసలు అవి లేనిది నీకు. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా. ఏంటిది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఆపయా, పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రప్ప రప్ప మెయిన్ కాదు, రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయటం జరగాలి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరికింది ఇదొకటి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అది? అట్టా కాదు, ఎన్ని చేస్తే నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి రండి. ఎవడు వేసేది? ఏంట్రా ఇది? సర్లే నువ్వు ఆగయ్యా, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది. నీకెంత అందండి? ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? చాలా మంది తెలుసు మాకు, సొల్లు కబుర్లకి చాలా ఉంటది. ఇవన్నీ నేనేదంటే ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా. ఎవరికి ఉపయోగం? శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పని ఏంటి మన వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. మారండి కార్యకర్తలు. రోజు అదే పని కాదు కదా, అది కాదు కదా మన లక్ష్యం. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ప్రజల మనసులు గెలవాలి. అది అవదమ్మా. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. మంచి కట్టుబాట్లు సార్ జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, ఇది సమాజం ఒప్పుకోదు, ప్రజలు మన్నించరు మనల్ని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లోకేష్ లాగా ఎర్ర బుక్ అంటే చెప్తున్నా, ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ప్రజలకు కావాల్సింది ఎర్ర బుక్కు లేకపోతే రప్ప రప్ప కాదు. అవునా? అబ్బా, ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి. జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అది ఈశ్వరిపల్లి. నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొచ్చిన
వస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. సబ్సిడీ పోయా. నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేస్తే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు కంట్రోల్ ఎవరు చాలు వాడి పాపాను వాడే ఈ పని చేసి నేను ఎట్లా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధను ఇవుంటని చెప్పేసి నాకు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఎదవ బావాడు చెప్తే వించావుడు వచ్చి నా ట్రాక్టర్ ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్ తొక్కిచ్చేసి ఎందుకు లేకుండా దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వయసు 77 సంవత్సరాలు. ఇంత దుర్మార్గ సంవత్సరం నేను చూడలే ఎవరికి. అరే ఏంట్రా ఇది? ఇంత దుర్మార్గం కూడా చేస్తాడా ఇవిడన్నా? ఎందరో రాజకీయ నాయకులను చూశాను నేను. ఇంత దుర్మార్గం దారుణం ఏదో చేస్తాడు, ఉద్యోగి ఇది చేస్తాడు. ఏమి చేసింది లేదు, నాశనం చేసేసి పూసినాడు ప్రజల్ని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినావు? ఈ మాదిరిగా రోడ్డు పైన కాయలు పోసి తొక్కించేదానికి వచ్చినావు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. మా కడుపు కాలుతా ఉన్నదయ్యా. 2 సంవత్సరం రోజులు కష్టపడితే గానీ పంట రాదు మాకు. 2 రోజులుగా మార్కెట్ రేట్లు మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్ సరుకు అమ్ముకునేదానికి లేకుండా దీనికి మాకు వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు? రోజు మొత్తం కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము సార్, వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పియా? నిన్న సూచిగా అడుగుతా ఉన్నా నేరుగా ఈ యొక్క నష్టపరిహారాన్ని ఎవరు కట్టిస్తారు అంటే అది రామ్ జగన్మోహన్ రెడ్డి తగునాదికి రైతులు పండించిన పంటను రోడ్డు పని చేసి హలో ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? అక్రమంగా నీ యొక్క రౌడీ మూకలను నీ యొక్క బలగాన్ని ఈ దండుపల్లి బంగారుపల్లిని రప్పించి ఈ విధంగా రైతు పండించిన పంటలను ధ్వంసం చేసావు కదయ్యా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. తగునాదికి ఇన్ని రోజులు 6 కాలం కష్టపడిన రైతును నువ్వు 1 రోజులో వచ్చి ఈ ధ్వంసం చేసి వెళ్ళిపోయినావు. ఎన్ని దారుణాలు సార్. నీవు వచ్చి 2 రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా అవసరపడుతున్నారయ్యా. న్యాయమానికి ఇది యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. నువ్వు వచ్చి మంచి చేస్తావు అనుకుంటే నువ్వు చేసింది మొత్తం అన్యాయమే. ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు. నీవు వచ్చి అందరూ రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే రైతుకి ఏ న్యాయం జరగలేదు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. నీ వల్ల నష్టం తప్పిస్తే ఈ బంగారుపాలెం మండలానికి న్యాయం జరగలేదు. ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. మేము రైతులు ఇన్ని రోజులుగా మండీలకు, తర్వాత ర్యాంపులకు, ఫ్యాక్టరీలకు తరలించి మా యొక్క మామిడి పంటను మేము అమ్ముకుంటుంటే ఇంతకాడికి వచ్చేపోయే 4 దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? నీవు ఈ రోజు అన్యాయంగా వచ్చి నువ్వు బలత్కారంగా రైతు పండించిన పంటను రోడ్డు పాలు చేస్తే ఇది నీకు దక్కునా? ఇచ్చిని తిట్టి దారిలో పెట్టచ్చు, పసుపును కొట్టి దారిలో పెట్టచ్చు, కానీ తిట్టిలా కొట్టినా మీకు మాత్రం బుద్ధి రాదురా. ఇది నీకు న్యాయమా? రైతు పడే అవస్థ నీకు తెలుసా? లేకపోతే నువ్వు రైతును ఆదుకున్నావా? నీ జీవితంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో ఒక రైతుకైనా నువ్వు న్యాయం చేసావా? చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారై ఈ అన్యాయము, ఈ అన్యాయాన్ని ఎవరయ్యా భరిస్తారు? ఈ బంగారుపాలెంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే అంటాము, చేసేస్తామా? ఇతను వచ్చి పంటని మాదిరిగా దుఃఖించి నేలపాలు చేసి ఎవరికి ఆదుకోకపోగా ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వెళ్లిపోయినాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని?
సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.